హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ జూలైలో రష్యాలో పర్యటించనున్నారు. భారత్ రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఏడాది కవచ్ నగరంలో జరిగే బ్రిక్స్ సమావేశాల్లోనూ మోదీ పుతిన్ కలుసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల విలువ 20% నుంచి 40% పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై అధ్యయనం పూర్తి చేసిన అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖకు నివేదికలు అందించారు. దీనిపై ఆ శాఖ సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మార్కెట్ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర కారణాల పెంపు అంశం వాయిదా పడొచ్చని అభిప్రాయాలు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి ఇచ్చే అనుమతి పత్రాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఎన్నికల కోడ్ కారణంగా వీటిని ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వాటిని పునరుద్ధరిస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు ఈ పత్రాలతో స్కీమ్ అనుబంధ ఆసుపత్రులు ఉచితంగా తీసుకుంటారు. కలెక్టర్ ఆమోదంతో ట్రస్ట్ అధికారులు ఈ పత్రాలను జారీ చేస్తారు. T20 WCలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కి ఓపెనింగ్ కలిసి రావడం లేదని అభిమానుల ఆవాదన. ఐపీఎల్లో ఓపెనర్ గా రాణించారని, మెగా టోర్నీలో మాత్రం తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2 సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మొత్తం 6 మ్యాచ్లు ఆడి 66 రన్స్ చేశారు. సిరీస్ ఫైనల్లో అయినా కోహ్లీ వన్డౌన్లో ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్లోకి తీసుకున్నట్టు సమాచారం. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్ రామ్మోహన్ రెడ్డి, మల్లారెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్టు పంపిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు సాయంత్రం 5 గంటలకు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు 3,40,000 మంది హాజరయ్యారు. కాగా ఈ నెల 18న ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసింది. ఖలిస్తానీ నేత అమృత్పాల్ సింగ్, తీవ్రవాది ఇంజనీర్ రషీద్ ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. వీరి ప్రమాణ స్వీకారానికి అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా అమృత్పాల్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూనగర్ జైల్లో ఉన్నారు. అలాగే రషీద్ ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26తో ప్రభాకర్ వీసా గడువు ముగిరినట్టు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ ఇండియాలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసి కోర్టు హాజరుపరిచేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అనారోగ్యం కారణంగా వీసా గడువు పెంచుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నిస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ త్వరలో ఉచిత ప్లాన్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. యూజర్లు ₹1 కూడా చెల్లించకుండానే కంటెంట్ చూడొచ్చు. అయితే వీడియో మధ్యలో వచ్చే యాడ్స్ కూడా చూడాల్సి ఉంటుంది. ఆసియా, ఐరోపా మార్కెట్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్లాన్ తీసుకురావచ్చని బ్లూమ్బర్గ్ తెలిపింది. భారత్లో తీసుకురావడంపై సంస్థ స్పష్టత ఇవ్వడంపటికీ ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సమాచారం. టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. T20 ప్రపంచ కప్ ఒక ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా ఆయన నిలిచారు. ఈ ఎడిషన్లో హర్షదీప్ 15 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆర్పీ సింగ్ రికార్డును ఆయన అధిగమించారు. కాగా 2007 టీ వరల్డ్ కప్ లో ఆర్పీ సింగ్ 12 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాది ట్రోఫీని భారత్ కైవసం చేసింది. విస్తృతంగా వాడుకలో ఉన్న పారాసెటమాల్, పాంట్రోపజాల్ సహా 50 రకాల ఔషధాల నాణ్యత ఘోరంగా ఉన్నట్టు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ గుర్తించింది. వీటిలో 22 రకాలు హిమాచల్లో ఉత్పత్తి అవుతున్నాయని తెలిసింది. జైపూర్, హైదరాబాద్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించినట్టు వెల్లడించింది. ఆ ఔషధాలను మార్కెట్ నుంచి తప్పించి తయారీ సంస్థలకు నోటిస్తామని అధికారులు పేర్కొన్నారు. T20 వరల్డ్ కప్ గెలిచేందుకు 100కు 100% అర్హత టీమిండియాకే ఉందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ అన్నారు. ఈసారి భారత్ ఖచ్చితంగా గెలవాలని ఆయన కోరారు. వన్డే వరల్డ్ కప్ లోనే రోహిత్ శర్మ ట్రోఫీ గెలవాల్సింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. ఈసారి ఖచ్చితంగా ఆ జట్టే గెలవాలన్నారు. ఉపఖండంలోనే WC ట్రోఫీ ఉండాలన్నారు. ఇప్పుడు ట్రోఫీ గెలిచేందుకు రోహిత్ పూర్తిగా అర్హుడని ఆయన పేర్కొన్నారు. వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. జంగారెడ్డిగూడెం కేంద్రంలో కిలో పొగాకు 352 రికార్డు ధరలు అమ్ముకుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేలు రాగా 731 బేల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 7న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా 341 పలికింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. అయితే పవన్ కళ్యాణ్ నేడు అమ్మవారి బొట్లలో చెప్పులు వేసుకుని దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎంతో పద్ధతిగా నుదుటబొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో జనాలను ఆకట్టుకున్నప్పటికీ పవన్ చెప్పులు ధరించడం పలువురు జనాలను షాక్ గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలను కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవన్ కిట్టు బీజేపీని నిర్మించడానికి చెప్పుతో దీక్షలు వాటే హిందూ ఫాలోవర్ అంటూ 2 పగలబడిన విమర్శలకు వివరించింది. రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకు ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజులుగా పూర్తి చేస్తుంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తుంది. తేలికపాటి విమానంతో టేకాఫ్ తీసుకున్న నెదర్లాండ్స్ కు చెందిన నరేన్ మెల్కుంజాన్ అనే మహిళా పైలట్ కు అంతలోనే ఊహించని అనుభవం ఎదురైంది. గగనతలంలో విన్యాసం చేస్తుండగా అకస్మాత్తుగా దాని పైకప్పు తెచ్చుకుంది. అటువంటి భయానక పరిస్థితుల్లోనూ అలాగే కొద్దిసేపు ప్రయాణించి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె ఎక్స్పీరియన్స్ లో పోస్ట్ చేస్తూ ప్రయాణంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పైలట్ సూచన చేశారు.
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఈడీ అధికారులు సోదాలు సంచలనంగా మారాయి. ఆపరేషన్ మొబిలిటీ సంస్థపై ఏకకాలంలో 11 చోట్ల ఈ సోదాలు జరిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యార్థిస్తామని చెప్పి విదేశాల నుంచి 300 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విరాళాలను నిధులను పక్కదారి పట్టించారని గతంలో తెలంగాణ సిఐడి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో తెలుగుదేశం నాయకురాలు అక్క శ్రీదేవి హత్యకు గురయ్యారు. శ్రీదేవి ఆమె భర్త భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద ఉండగా ప్రత్యర్థులు కత్తులతో రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఘటనాస్థలిలోనే శ్రీదేవి మృతి చెందారు. తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల ప్రియ ఆసుపత్రికి చేరుకుని భాస్కర్ రెడ్డిని పరామర్శించి శ్రీదేవి మృతిపై సంతాపం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యకు ఆశీర్వాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లకు వసతి భవనాలకు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని సర్కారు హామీ ఇవ్వడంతో జూడాలు దిగొచ్చారు. జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మెను జూడాలు ప్రారంభిస్తామని తెలిపారు. కెన్యా ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను పెంపుకు వ్యతిరేకంగా ఆ దేశంలో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. నైరోబీలో జరిగిన హింసలో 5 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్ల నేపథ్యంలో భారతదేశం తన పౌరులను అలర్ట్ చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా తూర్పు ఆఫ్రికా దేశంలో హింసాత్మక చోటు చేసుకుంది. కెన్యాలోని తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లాలని భారత హైకమాండ్ హీరో ప్రభాస్ కల్కి మూవీ రేపు రిలీజ్ కానుంది. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర తెలంగాణలోనే కాదు, ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. మైసూర్ లోని జియో పరల్లు ప్లాజా ఒక్కో టికెట్ను 2300 విక్రయిస్తుంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్లు 1760 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు. ప్రముఖ భారత ఫుట్బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా రాజకీయాలకు స్పష్టం చెప్పారు. ఇటీవల జరిగిన 16 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు బైచుంగ్ భూటియా ప్రకటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన ఆయన డార్జిలింగ్ లోక్సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో హమ్రో సిక్కిం పార్టీని స్థాపించాడు. గతేడాది పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్డీఎఫ్ పార్టీలో విలీనం చేశారు. రాజకీయాల్లో తాను మన్నన పొందాలని ఫిర్యాదు చేశారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు పేర్కొన్నారు. మహిళల భద్రతకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం మహిళా రక్షణ పేరుతో మీ భద్రతే మా బాధ్యత అంటూ 2020 ఫిబ్రవరిలో దిశ యాప్ ను ప్రారంభించింది. దీనిని ఇప్పటి వరకు 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గతంలో యువతులు, మహిళల ఫోన్లలో ఈ యాప్ ని పోలీసులు డౌన్లోడ్ చేయించారు. యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్ లోని ఫీచర్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తక్షణమే సమాచారాన్ని అందిస్తాయి. దీనికి మరింత ప్రాచుర్యం కలిగించి మహిళలకు అండగా ఉండాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తుంది. T20 ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. రాజధాని కాబూల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వేలాది మంది ఒకే చోట గుమిగూడి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకున్నారు. ముఖ్యంగా T20 ప్రపంచ కప్ లో ఆఫ్ఘన్ జట్టు విజయం వెనుక కీలక పాత్ర పోషించిన బీసీసీఐకి కృతజ్ఞతలు చెప్పారు తాలిబాన్ ప్రభుత్వ పెద్దలు. క్రికెట్ లో ఆఫ్ఘన్ జట్టుకు బీసీసీఐ చేస్తున్న కృషి మరవలేమని, మీరు అందిస్తున్న సాయానికి థ్యాంక్స్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. తాము ఎప్పటికీ బీసీసీఐకి రుణపడి ఉంటామని, తమ జట్టు ఎదుగుదలపై అందించిన సహాయ సహకారాలను మరవలేమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మెసేజ్ నెట్టింట వైరల్ అయింది. మిలిటరీ రహస్య పత్రాలను రిలీజ్ చేసిన కేసులో వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే అమెరికాతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఇవాళ మరియానా దీవుల్లో ఉన్న కోర్టుకు ఆయన హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం అసాంజే విముక్తయ్యారు. ఆయన స్వేచ్ఛగా కోర్టు నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న న్యాయ పోరాటం ముగిసింది. ఇన్నాళ్లు బ్రిటన్ జైల్లో ఉన్న అసాంజే నిన్ననే అమెరికా కోర్టుకు వెళ్లారు. అయితే అమెరికా కోర్టు అసాంజేకు తాజాగా ఎటువంటి శిక్షలు విధించలేదు. దీంతో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనమవుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ పరోక్షంగా వారసుని ప్రకటించారు. రిటైర్మెంట్ అనంతరం యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్యూర్తో ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఓపెనర్ గా వార్నర్ స్థానాన్ని జగ్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతడు కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబడుతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు 85 కోట్ల 3 లక్షలు రాబట్టింది. దీంతో త్వరలోనే 100 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చంద్రమండల యాత్రలో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి ఆవిల వైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకి తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టితో చాంగే 6 వ్యోమనౌక పుడమిని చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందించారు. మే 3న నింగికేరిన చాంగే 6, జూన్ 2న జాబిల్లి ఆవిల వైపున సౌత్ పోయిల్ ఆంటీస్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో సురక్షితంగా దిగింది. జాబిల్లి ఉపరితలపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. మన దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్టు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్లు బెంగళూరులో తుదురుకు దిగుకుంటున్నాయి. ఈ రైలు తొలుత గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుందని, ఆ తర్వాత వేగాన్ని గంటకు 160 నుంచి 220 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.